కన్నప్ప ఈ మూవీలో విఎఫ్ఎక్స్ని ఫస్ట్ హాఫ్ని పక్కన పెట్టి సినిమాని చూడాలి, లేదంటే చాలా కష్టం. అక్కడ ఆల్రెడీ ఒక స్టోరీ ఉంది కదా, మరి కొత్తగా ఫిక్షనల్ స్టోరీని ఎందుకు యాడ్ చేయడం ఫస్ట్ హాఫ్లో? అదే ఈ మూవీ కొంప ముంచింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా దారుణంగా ఉంది, కానీ సెకండ్ హాఫ్లో ఒక సేవియర్ వస్తారు. అది ఎవరో తెలుసుగా మీకు. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ దెబ్బేస్తారేమో అనుకున్నా, కానీ హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ స్టోరీని బేస్ చేసుకుని ఆల్రెడీ కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప అనే మూవీ తీశారు. అది చాలా బాగుంటుంది. అంత మంచి స్టోరీలోకి ఇంకో ఫిక్షనల్ స్టోరీని యాడ్ చేయడం చాలా దెబ్బేసింది. పైగా ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సీరియల్ చూస్తున్న ఫీల్ వచ్చింది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్గా లేదు. పైగా వాళ్ళకు ఒక సాంగ్ పెట్టారు, అవసరం లేదు, అనవసరంగా లెంగ్త్ పెరిగింది దానివల్ల. సినిమా స్టార్ట్ అవ్వడం చాలా బాగా స్టార్ట్ చేశారు ఒక మంచి సాంగ్తో, కానీ దాని తరువాత నుంచి ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు సోది పెట్టారు. ఇంటర్వెల్కి మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇస్తారు. ఆ ఎపిసోడ్ బాగుంది. అసలు తిన్నడెవరి అనేది చూపిస్తారు, అది చాలా బాగా నచ్చింది. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా కొంచెం బోర్ కొట్టించారు. ఎప్పుడైతే ప్రభాస్ గారు వస్తారో అక్కడి నుంచి సినిమా రేంజ్ మారిపోయింది. ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చాలా ఇంపార్టెంట్ రోల్ అది. ప్రభాస్ గారు కూడా చాలా బాగా చేశారు. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇంకా క్లైమాక్స్లో విష్ణు గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ దెబ్బేస్తారేమో అనుకున్నా, కానీ చాలా బాగా తీశారు. అక్కడ వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీకి స్టీఫెన్ డావిసీ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే బీజిఎం కూడా చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా కామెడీగా అనిపించింది. మెయిన్గా హీరోయిన్ మదర్ని చూస్తే చాలా కామెడీగా అనిపించింది. మోహన్ లాల్ గారి రోల్ కూడా ప్రభాస్ గారి రోల్ లాంటిదే. చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారంతే, చేసిందేం లేదు. మహాభారతం సీరియల్ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని సెకండ్ హాఫ్ వరకు బాగానే తీశారు, కానీ ఫస్ట్ హాఫే చాలా పెద్ద దెబ్బేశారు. అలాగే లెంగ్త్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సింది. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఒకే టికెట్తో 2 సినిమాలు చూసినట్టుంది. ఒక మంచి క్లైమాక్స్ చూడాలంటే దారుణమైన ఫస్ట్ హాఫ్ని భరించాలి. ఇంకా మోహన్ బాబు గారు ఎప్పట్లానే చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి సేవియర్ మాత్రం ప్రభాస్ గారే.